హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను పరిశీలించారు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. త్వరలో పోలీస్ గ్రౌండ్స్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది రాష్ట్ర సర్కార్. కార్పొరేట్ హాస్పిటల్స్ లో తరహాలో నిర్మాణాలు ఉండాలని ఇప్పటికే అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్ ను పరిశీలించారు కలెక్టర్. బైక్ పై గ్రౌండ్ లో తిరిగి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్ ను అబ్జర్వ్ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులతో చర్చించారు కలెక్టర్. 32 ఎకరాల్లో హాస్పిటల్ ను అన్ని సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిల ఆదేశాల మేరకు ఇవాళ గోషామహల్ స్టేడియం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ ఉన్న 32 ఏకర్ క్యాంపస్కి షిఫ్ట్ చేయడం అని చెప్పి ప్రభుత్వం డిసైడ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్, అప్రోచ్ రోడ్డు ఏ విధంగా ఉందన్నది అనేది చూడడానికి ఇవాళ చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఇక్కడ ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్పిటల్ రావాలా. ఇది ఓన్లీ ఇక్కడ మన హైదరాబాద్కే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి పేషెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల వెసులుబాటుతో పాటు మంచి ఓపెన్ ఎయిర్, వెంటిలేషను, గ్రీనరీతో పాటు ఒక కార్పొరేట్ కన్నా కూడా మంచి ప్లేస్, హాస్పిటల్ లాగా కాకుండా ఒక మంచి ప్లేస్ లాగా చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఒక ఆర్కిటెక్ట్ని కూడా ప్రభుత్వం నియమించి దానికి అనుగుణంగా ఇక్కడ కాంటోర్ సర్వే కూడా చేస్తాము. చేసి ఇక్కడ ఒక బెస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సర్వే చేసి ఇవన్నీ కూడా ఆల్టర్నేట్ ప్లేస్ కూడా మనకి పెట్లబుర్జ్ దగ్గర ఉన్నటువంటి పీటీఓ అండ్ ఎంటీఓ ప్లేస్కి తరలించి పోలీస్ వాళ్ళకి ఇక్కడ ఉన్న దానికంటే కూడా చాలా మంచి బెటర్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ట్రైనింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. సో ఏ డిపార్ట్మెంట్కి కూడా ఎక్కడ కూడా నష్టం కలగకుండా ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రి ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీస్ ఇంక్లూడింగ్ శివలాల్ స్టేడియం ఏదైతే ఉందో ఇది ఇంతకన్నా మెరుగ్గా చేసి అక్కడ ఆల్టర్నేట్ లొకేషన్లో ఏర్పాటు చేసే విధంగా